హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. భారతదేశపు షేక్స్పియర్గా పిలువబడ్డ కాళిదాసుకి ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేక స్థానం ఉంది. ప్రాచీన భారతదేశ చరిత్రలో వైభవోపేతమైన యుగంగా, స్వర్ణయుగంగా పిలువబడ్డ గుప్తుల కాలంలో కాళిదాసు అజరామరమైన రచనలు ఎన్నో చేసి గణతికెక్కాడు. ఈయన బాల్య జీవితానికి సంబంధించి అనేక గాథలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. బ్రాహ్మణుడిగా జన్మించినప్పటికీ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోతే ఒక గోపాలకుడు పెంచాడని, చదువు సంధ్యలు లేకుండా తిరిగేవాడని, అందంగా ఉండేవాడని చెప్తారు. అదృష్టం కలిసొచ్చి రాజకుమార్తెను వివాహమాడిన తర్వాత కాళీమాత కృప వల్ల జ్ఞానం సంపాదించుకుని గొప్ప పండితుడయ్యాడని అంటారు. కాళిదాసు కాలానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శాసనాలు, సాహిత్య ఆధారాలు పరిశీలించాక క్రీస్తు శకం 350 నుండి క్రీస్తు శకం 472 మధ్య కాలానికి చెంది ఉంటాడని ఒక అభిప్రాయం. గుప్త చక్రవర్తి రెండవ చంద్రగుప్తుడి ఆస్థానంలో సంస్కృత భాషలో నవరత్నాలు అనబడే కవుల్లో కాళిదాసు కూడా ఒకడని అధిక సంఖ్యాకులు భావిస్తారు. ఈయన రచనలు పరిశీలిస్తే సదాచార బ్రాహ్మణుడు, శైవ మతావలంబుడు అని తెలుస్తుంది. భారతదేశమంతా సంచరించి గొప్ప జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించాడు. మేఘదూత కావ్యంలో వర్ణించిన భౌగోళిక, నైసర్గిక విశేషాలే ఇందుకు నిదర్శనం. వైదిక సాహిత్యం, సాంఖ్య యోగ శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, వ్యాకరణం, జ్యోతిష్యం, నాట్యశాస్త్రం, చిత్రలేఖనం, సంగీతం వంటి లలిత కళలతో ఈయనకి పరిచయం ఉండేది. సూక్ష్మమైన పరిశీలనతో తన రచనల్లో ఆశ్రమధర్మాలు, పురుషార్థాలు, ఆచార వ్యవహారాలు, రాజాస్థాన పద్ధతులు, మర్యాదలు వంటివి చక్కగా వర్ణించాడు. ముఖ్యంగా హిమాలయాలను వర్ణించిన తీరు భారతీయుల ఆలోచనల్లో వాటికున్న స్థానాన్ని తెలియచేస్తుంది. ఆయన వాడిన భాష, శైలి, అలంకారాలు, అందులోనూ ఉపమా అలంకారం ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టడమే కాకుండా ఉపమా కాళిదాసస్య అనే విధంగా ప్రసిద్ధికెక్కింది. ఋతు సంహారం, మేఘదూత, కుమార సంభవం, రఘువంశం, అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, విక్రమోర్వశీయం కాళిదాసుకి కీర్తి తెచ్చిపెట్టాయి. అభిజ్ఞాన శాకుంతలం ప్రపంచంలోని అత్యుత్తమ 100 పుస్తకాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. సర్ విలియం జోన్స్ శాకుంతలాన్ని ఇంగ్లీష్ భాషలోకి అనువదించి పాశ్చాత్యులకి భారతీయ నాటకాన్ని పరిచయం చేయడమే కాకుండా సంస్కృత భాష పట్ల ఆసక్తిని రేకెత్తించాడు. జోన్స్ ఇంగ్లీష్ అనువాదం 1791లో జీ ఫాస్టర్చే జర్మన్ భాషలోకి తర్జుమా చేయబడి గోతేచే ప్రశంసించబడింది. అతన్ని ఎంతగానో ప్రభావితం చేసిందంటారు. అమెరికా అధ్యక్షుల్లో ఒకడైన థామస్ జెఫర్సన్ జోన్స్ అనువాదాన్ని తన కుమార్తెకిచ్చి ప్రాచ్య సంస్కృతి గురించి తెలుసుకోమన్నట్ట. ఈ విధంగా ఐరోపా నుండి అమెరికాకు కూడా శాకుంతలం పయనించింది. అనేక యూరోపియన్ భాషల్లోనే కాకుండా భారతీయ భాషలన్నింట్లోనూ భారత్ చుట్టుపక్కల దేశాల్లో కూడా శాకుంతలం అనువదింపబడి కాళిదాసుకి, దేశానికి ఎనలేని ఖ్యాతిని తెచ్చింది. సాహిత్యాంతాన్ని నాటకం అంటారు. సాహిత్య ప్రక్రియల్లో నాటకం గొప్పదైతే నాటకాల్లో శాకుంతలం గొప్పదని, అందులో 4వ అంకం ఇంకా గొప్పదని, అందులోనూ కణ్వ మహర్షి శకుంతలను అత్తవారింటికి పంపే సన్నివేశం ఇంకా ఉత్తమమైందని విజ్ఞుల అభిప్రాయం. తర్వాత కాలంలో గొప్ప నాటకాలు, కావ్యాలు ఎన్నొచ్చినా సాహిత్యపరంగా చూస్తే కాళిదాసు రచనలకు అవి తీసుకట్టే అంటారు. మల్లినాథసూరి వ్యాఖ్యలు చదివితే కాళిదాసు సుస్పష్టంగా అర్థమవుతాడు. అనేక మంది కవులకి మార్గదర్శకుడై కాళిదాసు కవికుల గురువుగా ప్రసిద్ధికెక్కాడు. అందుకే కాళిదాసు లాంటి కవి నా భూతో నా భవిష్యతి అని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.